తెలుగు ప్రశ్నలు నమస్తే. మదన్ గుప్తా గారు మనతో పాటు ఉన్నారు. అయితే నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల్లో కొన్ని ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. వాటిల్లో ఏంటంటే సార్ నిన్న స్పీచ్ చూసింటారు మీరు. ఆయన మాట్లాడుతూ హిందూ ధర్మం చులకన అయిపోయింది అన్న టోన్లో మాట్లాడారు. అదే ధైర్యంతో మీరు ఒక ముస్లింని కానీ లేకపోతే క్రైస్తవులను కానీ మాట్లాడగలరా, ప్రశ్నించగలరా అని చెప్పేసి ఆయన మాట్లాడారు. ఏంటి సార్ ఆయన స్పీచ్ చూసిన తర్వాత మీకు అనిపించింది ఏంటి? మీ ఒపీనియన్ ఏంటి సార్ ఆ స్పీచ్ పైన? ఆయన నిజమే మాట్లాడాడు. ఆయన అబద్ధం ఏం మాట్లాడాడు? సెక్యులరిజం ఎక్కడుంది భారతదేశంలో? సెక్యులరిజం ఉందా? ఇది సెక్యులరిజమా? ఓకే, సెక్యులరిజం ఉందని మాట్లాడుతున్నారు కదా. ఎక్కడ చెప్పండి నాకు. ఎక్కడ మాట్లాడుకోవడంలో ఉంది. ఇప్పుడు సెక్యులరిజం అనేది ఒక్క హిందువులకేనా? ముస్లింలకి క్రిస్టియన్లకి సెక్యులరిజం అవసరం లేదా? వాళ్ళు సెక్యులర్లుగా ఉండకూడదా? ఉండాలన్నా పర్లేదా? అవును, హిందువులు దేవతల్ని తిడతారు. మీరు ఒక క్రిస్టియన్ దీనికి వెళ్ళండి, ఏదైనా ఒక సమావేశానికి వెళ్ళండి. హిందూ దేవీ దేవతలను గురించి కించపరచకుండా, హిందూ దేవీ దేవతలను గురించి విమర్శించకుండా, హిందుత్వాన్ని గురించి మాట్లాడకుండా వాళ్ళ ప్రోగ్రామ్ కంప్లీట్ అవుద్దేమో చూడండి. ఓకే ఓకే. మరి నీకేనా మతము? నాకు మతం, నాది ధర్మం కాదా? నాది నమ్మకం కాదా? ఆయన మాట్లాడటంలో తప్పే లేదు అసలు. ఓకే. ఇప్పుడు మీరు ఇంకొక చిన్న విషయం ఆలోచించండి. ఈరోజు ఇక్కడ మన పాత బస్తీలో హోలీ ఆడకూడదని చెప్పి ఒక పోలీస్ ఇన్స్పెక్టరు మాట్లాడతాడు. ఓకే. పోలీస్ ఆఫీషియల్. నిన్న జరిగింది. నిన్న సాయంత్రం మా పండుగ రోజు మేము వేడుక చేసుకుంటే మీరు సహించలేరా? ఇది ఎక్కడ సెక్యులరిజం అండి? ఓకే. ప్రభుత్వాలకు కళ్ళున్నాయా లేదా? అసలు ఓట్లేసే వాళ్ళకి బుద్ధి రావా? ఓకే. ఇట్టటి ఇప్పుడు నీ ధర్మాన్ని గురించి నువ్వు పోరాడాలి. కానీ నిన్న రాజకీయ వేదిక పైన పవన్ కళ్యాణ్ గారు ఈ టాపిక్ తీసుకొచ్చి మాట్లాడటం అనేది ఎంతవరకు కరెక్ట్ అని కొంతమంది మాట్లాడుతున్నారు. ఏం తప్పు? ఆయన మాట్లాడిన దాంట్లో తప్పే ఉందో నాకు చెప్పండి. ఆయన్ని తప్పు పట్టేటటువంటి తప్పుడు గాళ్ళు, నేను వాళ్ళని ఇదే మాట మాట్లాడతా. ఆయన్ని తప్పు పడుతున్నారంటే తప్పుడు గాళ్ళే వాళ్ళు. ఏం తప్పు మాట్లాడాడు ఆయన? ఆయన మాట్లాడిన ప్రతి మాట కరెక్ట్. ఓకే. ఇప్పుడు తమిళనాడులో అర్థమైన కూతలు కోస్తారు. ఓకే. ఆ యదవులకి ఓట్లు సనాతన ధర్మం వాళ్ళు వేయడం లేదా? నిన్న మాట్లాడిన దాంట్లో ధర్మం గురించి సనాతన ధర్మం గురించి మాట్లాడారు ఆయన. తన తర్వాత లాంగ్వేజ్ గురించి కూడా మాట్లాడారు. తమిళనాడులో హిందీని వాటి గురించి మాట్లాడుతున్నారు. మీరు సినిమాలను తీసుకెళ్ళి హిందీ మార్కెట్ డబ్బు తీసుకొచ్చుకుంటున్నారు కదా, అది తప్పు కాదా అని చెప్పి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. దానిపైన ప్రకాష్ రాజ్ మాట్లాడారు. ఒక ఆయన వాడు ఒక బుద్ధి లేని ఎదవ. వాడికి అసలు బ్రెయిన్ ఉందండి. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఏం అర్థం చేసుకుంటున్నారో కనీసం ఒక లాజికల్ ఇది కూడా ఉండదు. ఓకే. సనాతన ధర్మం అంటే చాలు వచ్చి పైన పడిపోతారు. ఓకే. హిందీ తప్పేందండి? హిందీ ఒక భాష నేర్చుకుంటే తప్పేంటి? ఇప్పుడు నువ్వు భారతదేశంలో నువ్వు నీ సొంత లాంగ్వేజ్ తెలుగు నేర్చుకున్నావు. నీ తెలుగు నేలలో ప్రాబ్లం లేదు. ఓకే. నువ్వు ఉత్తర భారతదేశం పోతే ఏం మాట్లాడాలా? పోగలవా నువ్వు? అవును. ఒక నేషనల్ లాంగ్వేజ్, ఒక ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. అట్లా కూడా విద్యా శాఖ వాళ్ళు 3 లాంగ్వేజెస్ అన్నారు. దే హ్యావ్ నాట్ స్పెసిఫైడ్ ఎనీ పర్టికులర్ లాంగ్వేజ్. ఓకే. ఇదిగో నువ్వు హిందీనే చదవాలా అనే బ్యారియర్ ఎక్కడ పెట్టలా. అయినా మీకు ఈ విషయంలో ఒక 2-3 సంఘటనలు మీకు తెలియజేస్తాను నేను. చెప్పండి. కరెన్సీకి మార్క్ ఉందా? రూపీ మార్క్. అది ఎవరు తయారు చేశాడండి? ఓకే. ఎవరు తయారు చేశాడు తెలుసా మీకు? చెప్పండి. ఎక్స్ఎమ్మెల్యే కొడుకు ఎప్పుడు తయారు చేశాడు? మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉండగా తయారు చేశాడు. దాన్నేనా అప్రూవ్ చేసి అతన్ని సన్మానించారు కదా. ఈరోజు నీకు అది వెగటైందా? ఈ తయారు చేసినోడు ఎవడు? నీ తమిళోడు కదా? అవును, దాన్ని మార్చారు కదా. దాన్ని మార్చేసి ఇప్పుడు మళ్ళీ తమిళ్లో పెట్టేసుకున్నారు కదా. నేను అంటుంది అదే. ఇప్పుడు ఒక మీకు దేన్ని మార్చగలరు మీరు చెప్పండి నాకు. ఇది నాకు తెలిసి మీకు 500 రూపాయల నోటు మీద హిందీలో ఉంటుంది. నువ్వు హిందీని మార్చగలవా? ఏదో రైల్వే బోర్డులో నువ్వు దాంతోపాటు ఇంగ్లీష్ కూడా కొట్టేశారు ఆడ. అంటే వాళ్ళు ఎంత తెలియగలలో ఆలోచించండి. ఓకే. రైల్వే బోర్డు మీద
వాళ్ళు ఇంగ్లీష్లో ఉన్నటువంటి అక్షరాలను కూడా తొలగించారు. అంటే ఇప్పుడు ఇంకొక చిన్న విషయం వేణు గారు ఇక్కడ ఇది కూడా నాకు చెప్పండి. ఇప్పుడు వీళ్ళందరికీ ఆరాధ్య దైవం ఎవరండి? పెరియార్ రామస్వామి నాయకర్. ఆయన ఏమన్నాడో తెలుసా? చెప్పండి. బార్బారిక్ లాంగ్వేజ్ అని అన్నాడు తమిళ్ని. సిగ్గుందా ఈ లంపి కొడుకులకే? ఇప్పుడు మళ్ళా ఇక్కడికి వచ్చేసరికి ఆయన బొమ్మ ఉండాలా? ఓట్ల కోసం ఈ రాజకీయం కొత్తగా తెర మీద తెచ్చారని మీ అభిప్రాయం పడుతున్నారు? మీకు వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి దిగజారిపోతుందండి రోజు రోజుకి. ఇప్పుడు దాకా వాళ్ళని అడ్డుకునే వాళ్ళు ఎవరు లేకుండా పోయారు. ఇప్పుడు అడ్డుకునేటటువంటి వాళ్ళు అక్కడ తయారయ్యారు. పరిస్థితులు వచ్చినాయి. ఇప్పుడు వాడు ఏదో ఒక విధంగా ఏదో ఒక ఎమోషన్ని అప్లిఫ్ట్ చేసి వాళ్ళ పబ్బం గడుపుకోవాలా. ఈ రాజకీయ నాయకుల పిల్లలందరూ దేంట్లో చదువుతున్నారండి? అన్ని కార్పొరేట్ ఆఫీసులు, కార్పొరేట్ సంస్థల్లో, కార్పొరేట్ విద్యాలయాల్లో. దాంట్లో థర్డ్ లాంగ్వేజ్ హిందీ. అంటే వీళ్ళ పిల్లలు చదవచ్చు, సామాన్యుల పిల్లలకి అవసరంలా. నిన్న ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ చూసుకుంటే ఆయన ఫస్ట్ నుంచి చేస్తుంది కూడా ఏది ధర్మం పైన దాడి జరుగుతుంది, ధర్మ పరిరక్షణ బోర్డు కావాలని చెప్పి ఆయన ప్రతిపాదన. ఇవన్నీ చూస్తుంటే మీ అభిప్రాయం ఏంటి సార్? ధర్మ పరిరక్షణ బోర్డు అనేది హిందూ ధర్మానికి నీడ్ అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. అవును, తప్పే ఉన్నది దాంట్లో. నాకు ఏం తప్పు కనిపించలేదండి. ఆయన మాట్లాడే ప్రతి మాట అక్షర సత్యం, తప్పు ఏం లేదు. ముస్లింలకి వక్ఫ్ బోర్డు ఉన్నట్టు హిందువులకి హిందూ బోర్డు ఉంటే ఏంటి తప్పు? విపరీతమైన అధికారాలు ఇచ్చారు వక్ఫ్ బోర్డుకి. వాడు ఎక్కడ ఏలు పెడితే అక్కడ వాడిది. 1500 సంవత్సరాల క్రితం ఉన్న ఆలయము, గ్రామం కూడా వక్ఫ్ బోర్డు కిందకు మాట్లాడతారు. 1500 సంవత్సరాలు అప్పటికి ఇంకా ఇస్లామే పుట్టల. అది వక్ఫ్ బోర్డు కిందకి ఎట్టొస్తుందండి? ఎలా అండి ఈ పరిస్థితులన్నీ మారాలంటే ఏంటి పరిస్థితి? ఖచ్చితమైన కఠినంగా మాట్లాడగలిగిన వాళ్ళే రావాలి సార్. మాట్లాడగలిగిన వాళ్ళు రావాలా. దానికి కావలసినటువంటి అంటే ఇప్పుడు దానికి వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ యాక్ట్ వస్తున్నది. ఇట్లాంటి యాక్ట్లు ఇంకా రావాలా. ఒక జాతిని ఒక దాన్ని బుజ్జగించడానికి అడ్డమైన యాక్టులు తీసుకొని వస్తుంది. దేశాన్ని నాశనం చేసి వదిలిపెట్టారు కదా సార్. కాంగ్రెస్ ఏం మొహం పెట్టుకొని ఓట్లు అడగగలదు? హిందువుల ఆస్తులు ముస్లింలకు తాకట్టు పెడుతుంటారు, హిందువుల ప్రాణాలని ముస్లింలకి తాకట్టు పెడుతుంటారు. హిందువుల పండుగలు కావా? హిందువుల ఆలయాల మీద దాడులు జరిగితే ఏమాత్రం చర్యలు తీసుకున్నారు? వాళ్ళు పిచ్చివాళ్ళు అని అంటారు. సిగ్గుందండి ఈ ప్రభుత్వాలకు కానీ ఈ రాజకీయ నాయకులకు కానీ. డిస్కషన్ జరగడం అనేది మంచిదే అంటారు మీరు? ఖచ్చితంగా. నిన్న పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా జరగాల్సిందే, రావాల్సిందే. ఖచ్చితంగా. ఇప్పుడు ఒక విషయం వేణు గారు, మీరు బాగా ఆలోచించండి. ఎవరు మాట్లాడకపోతే పరిస్థితి ఎట్టే ఉంటుంది. మాట్లాడాలి సార్. ఇప్పుడు నా ధర్మాన్ని గురించి నేను మాట్లాడడంలో నేను సిగ్గుపడాల్సిన అవసరం ఏముంది సార్? నా ధర్మాన్ని గురించి నేను మాట్లాడితే సెక్యులరిజం కాదా? ఇంకొకటి ధర్మాన్ని గురించి మాట్లాడితే సెక్యులరిజమా? ఏమండి 15 నిమిషాలు పోలీసులు అడ్డు తప్పుకుంటే వీళ్ళ సంగతి చూస్తాం అన్నటువంటి వాడికి ఈ రోజు వరకు ఏమన్నా ఈ దేశంలో శిక్ష పడిందా? పాలస్తీనాకు జై అన్నటువంటి పార్లమెంట్లో పాలస్తీనాకు జై అని ఓటు తీసుకున్నటువంటి ఎంపీని ఏం చేశారు? నీ దేశాన్ని గౌరవించలేనటువంటి వాడు నీ దేశాన్ని గౌరవించలేడు, ఇక్కడ ఉండే సంస్కృతిని గౌరవించలేడు. వీళ్ళకి మళ్ళా మనం సపోర్టు. థ్యాంక్ యూ సార్. మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాంట్లో తప్పు ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఇంకొక 100 మంది రావాలి, మాట్లాడాలి, ధర్మం గురించి మాట్లాడాలి, ధర్మ రక్షణకు నడుం కట్టాలి. థ్యాంక్ యూ సార్. మీ అభిప్రాయం చెప్పినందుకు థ్యాంక్ యూ. మీరు అన్నట్టు డిస్కషన్ అనేది జరుగుతూ ఉండాలి. జరుగుతున్నప్పుడే ఇట్లాంటి ప్రాబ్లమ్స్. ఎవరు మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు సార్? నీ దేశంలో నువ్వే 2వ రకం పౌరుడిగా తయారయ్యావు. హిందువులకి ఇంకో దేశం ఉందా ప్రపంచంలో? లేదు. మరి ఇది నీ దేశం కాదు. నీ దేశంలోనే నువ్వు 2వ తరగతి పౌరుడిగా బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడితే ఎవడు మాట్లాడకపోతే ఇప్పటిదాకా సెక్యులరిజం అనేటటువంటి ముసుగు కప్పి హిందువుల్ని మోసం చేస్తూ వచ్చారా లేదా? అన్ని మతాలు అన్ని దేవుళ్ళు ఒకటే అయితే ఈ దేశంలో దేవాలయాల్ని ప్రభుత్వాలు ఎందుకు నియంత్రిస్తున్నాయి? ప్రభుత్వం సెక్యులర్ అయినప్పుడు దేవాలయాలు కూడా
వాళ్ళకి అప్పగించండి, వాళ్ళ ట్రస్టులకి వాళ్ళ అప్పగించండి. ఇన్నేళ్ళు ప్రభుత్వాలు నిర్వహించినాయా దేవాలయాల్ని? ఆదాయం వస్తుంది కాబట్టి పైన బాగా. మరి మళ్ళా ఆదాయాన్ని తీసుకుపోయి ఇంకొకళ్ళ యదాన పెట్టాలా? సిగ్గులేని బతుకులు. ఈ ధర్మం పేరుతో రిజర్వేషన్లు తీసుకుంటారు. పూజించేది వేరే దేవుణ్ణి. ఈ గుళ్ళ ముందు అడుక్కు తింటారు, పూజించేది వేరే దేవుణ్ణి. ఈ గుళ్ళల్లో ఉద్యోగాలు చేస్తారు, పూజించేది వేరే దేవుణ్ణి. థ్యాంక్ యూ సార్, మీ అభిప్రాయం చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ సార్.